10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే కనబడుతోందని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. పార్లమెంటు పరిధిలో ప్రజలను ఓటు అడిగే హక్కు నాకే ఉందని, జోల పట్టుకుని మరి ఓట్లు అడుగుతానని, నాకు పోటీ ఎవరూ లేరని, గెలిచేది నేనే అని చెబుతున్న బలరాం నాయక్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం మంది అధిష్టానానికి 48 మంది దరఖాస్తులు తీసుకున్నారు. వీళ్ళలో కూడా అంటే 48 మంది దరఖాస్తులు తీసుకున్నా కూడా అధిష్టానం మాత్రం అంటే మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ గారికి అధిష్టానం మొగ్గు చూపి అతనికి టికెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి మనకు బలరాం నాయక్ గారు పోటీ చేసే అభ్యర్థి మనతో పాటు అడిగచ్చు. అంటే నమస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా 48 మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నా కూడా బలరాం నాయకే మొగ్గు చూపి టికెట్ ఇచ్చింది. ఇది ఏ విధంగా చూస్తుంది? నేను పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాపాడే పార్టీ, భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి. హాత్ సే హాత్ జోడో భారత్ మే జోడుకే జాయింగే అనేది ఒక నినాదంతో ముందుకెళ్తున్నాడు. బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీకు, అన్ని వర్గాలకు తీసుకుపోయడానికి, వాళ్ళతోనే అచీవ్మెంట్ ఉండి దగ్గర ఉండడానికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు సోల్జర్గా, ఒక కార్యకర్తగా గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా గుర్తించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, సునీల్ కన్గోల్ గారు, వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని నాకు భారతదేశంలో డిక్లేర్ చేసిన 37 మందిలో నన్ను కూడా డిక్లేర్ చేసినందుకు వారికి నేను ఫస్ట్ అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కూడా మరోసారి నేను అభినందిస్తూ, నేను తప్పకుండా వారి పేరు నిలబడతా. ప్రతి ఒక్క కార్యకర్తలతోని వాళ్ళు అనుకున్న ప్రకారంగా పూర్తి కార్యకర్తలతోని నలిమెలి ఉండాలి, పూరి కార్యకర్తలకు పనిచేయాలి, ఓటర్లకు పనిచేయాలి. ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు గుర్తించి నువ్వు తీసుకొచ్చినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు నాయక్ గారని ఒక సీఎం గారు కానీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అందరు చెప్పిన కాబట్టి వాళ్ళ పేరును నిలబెట్టేందుకు నేను కృషి చేస్తాను. ప్రతి ఒక్క కార్యకర్తలతోని అభిమానులతోని కలిసి ఉంటాను. నేను ఢీకొనేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మేలు చేసే పనులు చేసింది ఈ పార్లమెంట్లో ఏదైనా పని జరిగిందంటే ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 100 రోజుల పని కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ట్రైన్ స్టాప్స్ కానివ్వండి, చెరువుల డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ నమ్మకంతోనే నేను వెళ్తున్నా. వాళ్ళ మీద నాకు నమ్మకం ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అప్పుల పాలు చేసిన పార్టీ. బీజేపీ 10 लाख 15 लाख रुपये ఇవాళ ఒక్కు దేతో అన్నది. 15 लाख లేదు, ఏం లేదు. నోట్ల మార్పిడి చేసి జిఎస్టీ చేసి బీదోళ్లకు ఇచ్చేసింది. 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా రిక్రూట్మెంట్ అయిందా? టీచర్ ఎప్పుడైనా రిక్రూట్మెంట్ అయిందా? లేకపోతే గ్రూప్ 1 అయిందా? గ్రూప్ 2B అయిందా? 4th గ్రూప్ అయిందా? ఏదన్నా రిక్రూట్మెంట్ యువకులకు, ఇక్కడ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు చెందిన ఈ జాతికి ఏదైనా డెవలప్ చేసింది ఏమైనా ఉందా? అది ప్రజలే మొన్న బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు చెప్తారు. మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నారు. చివరిగా మీ పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న ప్రజలకి, కార్యకర్తలకి మీరు ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే చెప్పబోతున్నా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి 6 డిక్లరేషన్ సక్సెస్ చేస్తాం, పెన్షన్ సక్సెస్ చేస్తాం పూర్తి స్థాయిలో. వారికి మేము చేసిన 6 డిక్లరేషన్ తప్పకుండా నెరవేరుతుంది, మేము చేస్తాం. దానితో పాటు పాత కాలంలో డెవలప్ చేశాను, నేను రాబోయే కాలంలో మళ్ళా కొత్త అన్ని డెవలప్ చేశాను. కాలేజీలు, స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తాను. ఇంకా హైవేస్ ఏమైనా ఉండకపోతే అది చేస్తాను. అది మేము చేసే పని. ఉత్తరకైతే 10 సంవత్సరాలు పరిపాలించినట్టు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభివృద్ధి ఏం చేయాలని చెప్పి చర్చ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి బలరాం నాయక్ చెప్తారు. రాబో రోజుల్లో కూడా అంటే ఎంపీ స్థానం నుంచి కైవసం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మహబూబాబాద్.